ఏంటా చూపు? నా పక్కన నిలబడి మాట్లాడేదానివి నా అనుమతి లేకుండా వచ్చి నా ముందు కూర్చున్నావేంటా అని చూస్తున్నా. ఇది అహంకారమా, గర్వమా? అవన్నీ మీలాంటి వాళ్ళకి, ఆ నిహారిక లాంటి వాళ్ళకి ఉంటాయి. నిజాయితీగా ఉండే నాలాంటి వాళ్ళకుండవు. నిజాయితీగా ఉండే వాళ్ళ ఆయుధం ఏంటో తెలుసా? ధైర్యం. అర్థమైందా మేడం? మర్యాదగా నిలబడి మాట్లాడు. నేను నిలబడ్డం కాదు. ఇప్పుడు నీకొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ముందు షాక్ అవుతావు, తర్వాత నువ్వే నిలబడతావు. ఏంటి ఆ షాకింగ్ న్యూస్? ది మోస్ట్ ఆనెస్ట్ అండ్ ఎఫిషియెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మిస్టర్ రాకీని జాబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అతనే నా మీద అటాక్ ని జరిపాడు. అతనే నా కార్కి బాంబుని ఫిక్స్ చేశాడు. అతను ముక్కు పుడకని సొంతం చేసుకుందాము అని ట్రై చేశాడు. ఆభరణాలను కనిపెట్టడానికి నియమించబడ్డ ఆ ఆఫీసర్ సడన్ గా ఎందుకు అలా అయిపోయాడో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అతని వెనుకున్న వారి పేర్లు బయటపడతాయి. అయ్యో, నేను కూర్చునే ఉన్నాను, మీరు నిలబడే ఉన్నారు. కూర్చోండి మేడం. పర్లేదులే. అయ్యో, కూర్చోండి, కూల్గా మాట్లాడుకుందాం. ఏమైంది? తమరెందుకు కంగారు పడుతున్నారు? ఆ రాకీ మీకు పరిచయమా? నో, నాకేం పరిచయం లేదు. అసలు ఆ పేరు వినలేదు, ఆ మనిషి మొహం కూడా తెలీదు. అటువంటప్పుడు కంగారు పడ్డం ఎందుకు? అబ్బే, నాకు కంగారు ఎందుకు? నేను నార్మల్గానే ఉన్నాను. అడవిలో మనం ఆధారం గురించి వెతకడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆధారం దొరకకపోయేసరికి నీ మొహంలో నాకు చాలా రిలీఫ్ కనిపించింది. అది నేను నోటీస్ చేశాను. కానీ అక్కడ నాకు ఈ ఆధారం దొరికింది.